మొగ్గ ఉంటుంది. దాన్ని తుంచుకొని అంటే కొంచెం లావయ్యి ఎర్రగా అవుతుంది దాని కాడ. దాన్ని తుంచుకొని ఇలా ఒలుచుకొని మొత్తానికి చెరువు దగ్గరికి అయితే వచ్చాము. చెరువులో చేపలు పడదామని వచ్చాం, కానీ ఆ సేపు అయ్యాక కొంచెం వీడియో తీస్తూ ఉంటే ఒక పాము వెళ్తుంది అందులో నుంచి, మీకు కనబడుతుంది. ఎలాగోలా చీకటి పడుతుందని ఫంక్షన్ టైం అయిపోతుందని ఇంటికి వచ్చేసాము, మా మామ వాళ్ళ ఇంటికి. ఫంక్షన్కి అయితే వెళ్దాము. ఫంక్షన్కి వెళ్ళడానికి అయితే 7:30 అయిపోయింది. మా చెల్లె ఎంగేజ్మెంట్ ఉంటే వచ్చాను. అందరు రిలాక్స్ అవుతున్నారు, వెయిటింగ్ చేస్తున్నారు అన్నమాట ఎప్పుడు వస్తారా స్టేజ్ మీద కానీ. అందరికీ నమస్తే. ఈరోజు విలేజ్కి వెళ్ళడం జరిగింది, ఒక ఫంక్షన్ ఉంటే. ఇది ఏ విలేజ్ అనేది మీరు పూర్తిగా వీడియో చూసి అర్థమైపోతుంది. మీకు ఏ విలేజో తెలిస్తే కింద కామెంట్లో తెలియజేయండి. ఇది మా మామయ్య వాళ్ళ ఇల్లు. గార్డెన్ చూడండి ఎంత బాగుందో. నేను మ్యాక్సిమం ఎక్కువ శాతం నాకు చెట్లు అంటే చాలా ఇష్టం. నేను నా వీడియోలో ఎక్కువ శాతం చెట్లనే చూపిస్తాను విలేజ్కి వెళ్తే. చూడండి సన్నజాజి మొగ్గలు అండ్ గులాబీ చెట్టు, అండ్ పక్కనే కరివేపాకు చెట్టు కూడా ఉంది పెద్దది. దాని తర్వాత ఇది జామ చెట్టుకు జామకాయలు అయినాయి, కానీ అవి తినేలా కాలేదు, ఇంకా చిన్న పిందెలు ఉన్నాయి. కోసేవాళ్ళు లేక మొత్తము సన్నజాజులన్నీ ఎండిపోయినాయి. చూడండి పప్పాయన దింపుదామని పక్కింటికి చూస్తే అన్నీ చిన్న చిన్న కాయలు ఉన్నాయి. చూడండి చిన్న, మన టైమే బాగాలేదనుకోండి, ఎవరు లేరు కోదాం అనుకునేసరికి ఇక్కడ చెట్టుకు కాయలే లేవు. పదండి ఇక ఊర్లో తిరిగిపోదాం. ఇక్కడ చెరువు ఉంది, చెరువులో చాలామంది చేపలు కూడా పడుతున్నారు. ఆ వీడియో నేను లాస్ట్లో చూపిస్తాను. చెరువు అయితే బాగుంది, చేపలు బాగానే ఉన్నట్టున్నాయి, అందుకే బాగానే పడుతున్నారు పబ్లిక్ అయితే. విలేజ్ వాళ్ళు చూడండి చివరిలో ఉన్నారు. నేను చిన్నప్పుడు ఈ పూలు ఉన్నాయి కదా, ఈ పూల ఏదైతుందో ఈ పూలలో ఉండే దాంతో ఆట ఆడుకుంటుండే సమ్మర్ హాలిడేస్లలో. మీకు ఇప్పుడు చూపిస్తాను, కోసి చూడండి. ఈ పువ్వులు ఎలా ఉంటాయంటే ఇలా వికసిస్తే దానిది మొగ్గ ఉంటుంది, మొగ్గ టైప్లో ఇలా మొగ్గ ఉంటుంది. దాన్ని తుంచుకొని అంటే కొంచెం లావయ్యి ఎర్రగా అవుతుంది దాని కాడ. దాన్ని తుంచుకొని ఇలా ఒలుచుకొని మా ఫ్రెండ్స్ మేము ఇలా వాటి కొండీలు అనమాట అవి తీసుకొని ఇలా ఒకదానికొకటి మెలేసి ఆడేవాళ్ళం. ఎవరిది విరిగిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు, ఎవరిది మంచిగా ఉంటే వాళ్ళు గెలిచినట్టు అని చిన్నప్పుడు మేము చాలా బాగా ఆడుకునేవాళ్ళం. నాకు ఈ చెట్టు చూడగానే నాకు ఆ రోజులను ఒక్కసారిగా గుర్తొచ్చాయి. మీరు ఎంతమంది చిన్నప్పుడు ఈ ఆట ఆడారో కామెంట్ తెలియజేయండి. నేనైతే బాగా ఆడేవాడిని విపరీతంగా. అసలు మాకు ఒక చెట్టుకు ఎక్కువ దొరికేటివి కావు, మేము చాలా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం చాలామంది. సో మాకు సరిపోయేవి కావు, మాకు ఒక 4, 5, 6 అట్లా దొరికేవి అంతే. ఇక్కడ చూడండి గుత్తులుగా ఉన్నాయి. దీని చెట్టు పూలు మాత్రం చాలా బ్రహ్మాండంగా అవుతాయి, పెద్దగా అయితే ఇలా ఉంటాయి. చూడండి ఎలా గుణపడుతుంది చూడండి, చాలా బ్యూటిఫుల్ ఉంది ఫ్రెండ్స్. మొత్తానికి చెరువు దగ్గరికి అయితే వచ్చాము. చెరువులో చేపలు పడదామని వచ్చాం, కానీ అప్పటికే అందరు వెళ్ళిపోయారు. ఈవినింగ్ 5 అయిపోయింది. చంద్రుడు కూడా కనబడుతున్నట్టు ఆకాశంలో. ఒక 2 అయితే పడుతున్నారు మేము వెళ్ళేసరికి. వాళ్ళకు కూడా చేపలు ఏమైనా పడితే మన వీడియోలో చూద్దాం అనుకున్నాను మీ అందరికీ, కానీ అక్కడ కూడా ఎంత ట్రై చేసినా తనకి చేపలు అయితే ఏం పడలేదు. చాలామంది ఉన్నారు కదా అప్పుడు, ఇప్పుడైతే అందరు వెళ్ళిపోయారు. సో నేను కాసేపు ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ మనకు ఎలాగో చేత కాదు కాబట్టి, మనకు పెద్ద ట్రైనింగ్ లేదు కదా ఎలా పట్టాలి ఏందనేది. మన దగ్గర పట్టడానికి కావాల్సిన అవైతే లేవు, సో పట్టలేదు. ఆ సేపు అయ్యాక కొంచెం వీడియో తీస్తూ ఉంటే ఒక పాము వెళ్తుంది అందులో నుంచి, మీకు కనబడుతుంది అనుకుంటాను. దాన్ని చూశాక నాకు మామూలుగా భయమే లేదు ఫ్రెండ్స్. మీకు కనపడుతుంది అనుకుంటున్నా, అది నాకైతే మామూలుగా భయమే లేదు ఘోరంగా. దాని ఇంకో పెద్ద పాము కూడా ఉండే, అది వీడియో తీస్తున్నాననే అనుకున్నా నేను లాస్ట్ వరకు, కానీ అది వీడియో అనేది నేను ప్లే చేయలేదు. ఫోన్లో ఇట్లా చూస్తూ ఉండిపోయాను, కానీ అది ప్లే అవుతుందో లేదని చూడలేదు. అది వాటిని చూసిన భయంలో. ఎలాగోలా చీకటి పడుతుందని ఫంక్షన్ టైం అయిపోతుందని ఇంటికి వచ్చేసాము, మా మామ వాళ్ళ ఇంటికి. సో ఇక్కడ వస్తే మా తమ్ముడు మంచి మేకప్ వేస్తున్నాడు చూడండి. ఈ ఫంక్షన్కి రెడీ అవుతున్నారు అందరూ. మా చిన్నమ్మ అందరం ఫంక్షన్కి రెడీ అవుతుంటే మా అమ్మ చూడు మంచి దర్జా కూర్చుంది. పోదాంపా అంటే ఇట్నే మెల్లైనా పోతాం, మా దాంట్లో మెల్లైనా అయితే ఫంక్షన్ అని ఉంటుంది. సో మనం ఫంక్షన్కి వెళ్దాం ఫ్రెండ్స్. అందరు రెడీ అయిపోయారు, ఫంక్షన్కి వెళ్దాము. ఫంక్షన్కి వెళ్ళడానికి అయితే 7:30 అయిపోయింది, ఆల్మోస్ట్ లేట్ అవుతుందేమని వెళ్ళాము. అక్కడ ఇంకా ఒడి నింపడాలే జరుగుతున్నాయి, అంటే బట్టలు పెట్టడం, అది ప్రోగ్రామ్ టవాలు అప్పుడే చేస్తున్నారు. ఎట్లా అంటే మా ఇక్కడ చుట్టరికం ఎట్లా అంటే మా అమ్మమ్మ వాళ్ళ తరపున, మా అమ్మమ్మ వాళ్ళ అంటే మా తాత ఉన్నాడు కదా, మా తాత తమ్ముని బిడ్డే అంటే నాకు చెల్లి అవుతుంది, చిన్నమ్మ వాళ్ళ ఈ ఊరికి ఇచ్చారని. సో మా చెల్లె ఎంగేజ్మెంట్ ఉంటే వచ్చాను. ఇక్కడ వచ్చేసరికి ఇంకా లేట్ అయ్యేటట్టే ఉంది. సో మనము
అక్కడ ఫంక్షన్ దగ్గరికి అయితే వెళ్దాము. ఫంక్షన్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్తున్నాం. చూడండి మొత్తం ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది. ఇక నాకు కూడా లేట్ అవుతుంది, హైదరాబాద్ వెళ్ళాలి మళ్ళీ రిటర్న్. మళ్ళీ చీకటి అయిపోతే ఇబ్బంది అవుతుందని చెప్పి నేనే, విలేజ్ కదా ఇది, సో నాకు లేట్ అవుతుందని చెప్పి తొందర ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యి వెళ్దామని వచ్చాను. కానీ అప్పటికి ఇక్కడ కూడా అందరు రిలాక్స్ అవుతున్నారు, వెయిటింగ్ చేస్తున్నారు అన్నమాట ఎప్పుడు వస్తారా స్టేజ్ మీద కానీ. సో నేను కాసేపు వెయిట్ చేశాను. వెయిట్ చేసి ఇక వెళ్తే బాగుంటుంది, మళ్ళీ లేట్ అయిపోతే ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే 8 అయిపోయింది, మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఏ టైం అవుతుంది అని చెప్పి నేను ఇక్కడ నుంచి అయితే బయలుదేరడం జరిగింది. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను.